చెన్నూరు మండలం ఆస్నద గ్రామ రైతులకు మరియు అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు సేద్యం చేసుకుంటున్నటువంటి భూములు అటవీ పరిధిలోకి వస్తాయని రైతులకు హెచ్చరికలు జారీ చేసిన అటవీ అధికారులు గత 60 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న మా భూములలో కొత్తగా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇది అటవీ భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారుల చర్యల వల్ల గ్రామంలోని సుమారు 150 రైతుల కుటుంబాలు రోడ్డున పడతాయని రైతులు తమ గోడు వెలబోచుకున్నారు. ప్రజాప్రతినిధులు రైతుల పక్షాన నిలబడి తగు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులతోటి మా ప్రాణభయం, మా జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉన్నది. దాదాపు 120 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది. అయ్యా గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి మమ్మల్ని వీళ్ళ అరాచకాల నుంచి మమ్మల్ని కాపాడాలి. మాకు 1971 నుంచి 1968 2004లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు పట్టాలు ఇచ్చిండు. అప్పటి నుంచి బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటూ మంచిగా జీవనాలు పొందుతున్నాం. రెండు పంటలు పండించుకుంటూ మంచిగా మా క్రాప్ లోన్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు వేసే పైసలు కూడా పడుతున్నాయి. కానీ ఉన్నట్టుండి 15 రోజుల నుంచి మాకు అటవీ శాఖ అధికారుల నుంచి చాలా ఒత్తిడికి గురవుతున్నాం. ఈరోజు ఉన్నట్టుండి మాకు మూకుమ్మడిగా 50 మంది అటవీ శాఖ అధికారులు మా మీద దాడి చేస్తానికి వచ్చి మమ్మల్ని ఇచ్చలు విడిగా మాట్లాడి కొడతామని వాళ్ళు అడుగు పెడితే శిక్షలు పెట్టి కేసులు పెట్టి జైల్లో పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. అయ్యా మా ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు చొరవ చూపిండు. కానీ మా ఎమ్మెల్యే సాబ్ మాట కూడా వాళ్ళు ఖాతరు చేస్తలేరంటే వాళ్ళ అరాచకాలు చూడండి. దయచేసి దీనిపై ఉన్నతాధికారులు కలెక్టర్ గారు మోక మీద స్పందించి ఒకసారి మోక పరిశీలన చేసి సంబంధిత పెద్ద అధికారులు సర్కారు వాళ్ళు ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్యే సాబ్ గారు కానీ ఒక్కసారి పై అధికారులు ఆదేశించి మోక పరిశీలన చేసి మాకు తక్షణమే న్యాయం చేయాలి. లేదంటే దాదాపు 150 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది. అయ్యా ఈ భూమి తప్ప మాకు ఒక గుంట భూమి కూడా లేదు. ఈ భూమి మీద ఆధారపడి కొందరు ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి కట్న కానుకొడుకు ఇచ్చిన రోజుల్లో మాకు ఆటి మీద జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పటికైనా తక్షణమే స్పందించి గవర్నమెంట్ గారు ఇప్పుడు పై అధికారులు ఆదేశించి ఒక్కసారి మోక పరిశీలన చేసి మొన్న ఒకసారి మా ఎమ్మెల్యే సాబు డిఎఫ్ గారిని రివ్యూ మీటింగ్ పిలిచిండు. రివ్యూ మీటింగ్లో మేము మోక విజిట్ చేసిన తర్వాత మీరు విత్తనాలు చేసుకోరని చెప్పిండు. వారు వచ్చి విజిట్ చేసుకొని పోయారు. కానీ ఎలాంటి స్పందన లేదు వారి నుంచి. అయ్యా గత సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకున్న భూములు తమరు కంటికి కనిపిస్తాయి. ఒక్కసారి మోక పరిశీలన చేసి కలెక్టర్ గారు కానీ సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ మోక పరిశీలించి మా భూములు మాకు ఇప్పించి రెవెన్యూ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఇద్దరు వచ్చి మా మోక పరిశీలన చేసి మాకు ఫారెస్ట్ అధికారుల అరచకాలు మామే చేయకుండా మా భూములకు అడ్డు రాకుండా మాకు న్యాయం చేసి మా కుటుంబాలను రోడ్డున పాడకుండా చేయకుండా అయ్యా ఎమ్మెల్యే సాబు గారు ఇప్పటికి చాలా చొరవ చూపిండు. అందుకు మేమందరం మీకు రుణపడి ఉంటాం. ఇంకా కొంచెం ఈ ప్రయత్నాలు చేసి మాకు అటవీ అధికారులు మాకు ఒత్తిడి చేయకుండా మమ్మల్ని కాపాడి మా జీవనోపాధి మా దెబ్బతీయకుండా మమ్మల్ని రోడ్డు పాడు చేయకుండా మీరు మమ్మల్ని కోరుకుంటూ మాకు ఆశిస్తామని మీకు కోరుకుంటాను. మనస్ఫూర్తిగా మీకు పాదాయ వందనం చేసి కోరుకుంటాను మాకు న్యాయం చేయాలని.